నమస్తే అందరికీ. మన ఇంట్లోనే రోజు సిరప్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట మనం ఫలూదా గాని, రోజ్ మిల్క్స్ కానీ తాగుతుంటాం కదా! వాటిలో యూజ్ చేసే రోజ్ మిల్క్స్‌లో కొంచెం ఫుడ్ కలర్ ఉంటది. అలా కాకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మంచి కలర్ ఉన్న పువ్వులు తీసుకొని, శుభ్రంగా రెమ్మలు అయన్నీ తీసేసి, పురుగులేమి లేకుండా చెక్ చేసుకొని, నా దగ్గర ఉన్న రెమ్మలకి నేను గిద్ద వాటర్ పోసాను. బాగా మరిగించిన తర్వాత నీళ్లు అందులో ఈ రెమ్మలను వేసేసి 10-15 మినిట్స్ బాగా ఉడికించామంటే ఆ కలర్ అంతా లోపలికి దిగిపోతుంది. తర్వాత స్ట్రైనర్ ఒకటి తీసుకొని వడగట్టిన నీళ్ళని 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది. నేను బ్రౌన్ షుగర్ యూస్ చేశాను. మీ దగ్గర మామూలు షుగర్ ఉన్నా కానీ, లేదంటే బెల్లం ఉన్నా కానీ యూస్ చేయొచ్చు. మనం హెల్తీగా ఉండడమే కదా కావాల్సింది. అవి కూడా బ్రౌన్ షుగర్ కూడా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కనుక ఉడికించామంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఒక మంచి పొడిగా ఉన్న గాజు సీసా ఒకటి తీసుకొని అందులోకి తీసుకున్నామంటే చాలా ఈజీగా, నేను ఏ కలర్ యూస్ చేయలేదండి, ఇది 100% పక్కా. షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి, మనకు తెలుస్తుంది సిరప్ లాగా వచ్చిందని, లేదంటే అది గట్టిగా పాకంలాగా అయిపోతుంది. ఇలా కాకుండా ఎంతవరకు కావాలో అంతవరకే ఉడికించండి, నీట్గా వస్తుంది మనకు కూడా. షాప్స్లోనే కాదు. ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని అందులో ఆ సిరప్ వేసి చెక్ చేశాను. మరి మనం ఫుడ్ కలర్ యూస్ చేస్తే ఎంత కలర్ వస్తుందో అంత కలర్ అయితే రాలేదు, కానీ మనకు కావాల్సినంత కలర్ అయితే వచ్చింది. మీకు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.